నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదనపై వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని రాధాకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారంటే వైసీపీ నేతలకి బుర్రుండదు. జగన్మోహన్ రెడ్డి గారు తమ భార్యల్ని భార్య కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధం అవుతారా అన్నట్టు కామెంట్ చేశారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు వేపకాయల రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, నిన్న రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ విత్ ఆర్కేలో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సార్. జగన్ చెప్తే భార్యల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా రెడీ ఉన్నారు అన్నట్టు మాట్లాడారు సార్. దీనిపైన ఏమంటారు సార్? రాధాకృష్ణ గారికి బేసిక్ గా భాష మీద గాని భావం మీద గాని ఆయనకు ఉన్నటువంటి పట్టు, ఆయన ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఎదిగాడే తప్ప భాషాపరంగా, మేధోపరంగా, భావపరంగా ఆయన ఎంత మాత్రం ఎదగలేదు. మానసికంగా ఆయన ఇంకా చాలా దిగువ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి ఈ కామెంట్ చూస్తే తెలుస్తుందండి. ఎంచేదంటే చంటి కుర్రాడికి చెప్పినప్పటికీ కూడా ఇలాంటి కామెంట్ చూసినప్పుడు చంటి కుర్రాడికి ఇచ్చినప్పటికీ కూడా అంత అధ్వానంగా కామెంట్ చేయడేమో, ఇలాంటి విషయం పట్ల అలాంటి పోలికలు తేడేమో అనేటటువంటి మాట వినిపిస్తుంది. మరి రాష్ట్రంలో గొప్ప సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికకి అధిపతిగా, పత్రిక యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా, ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటూ రాష్ట్ర రాజకీయాలని తెర వెనుక నుంచి ప్రభావితం చేస్తాడనేటటువంటి పెద్ద పేరు, అటు రామోజీరావు గారు తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి ఈ రాధాకృష్ణ గారు, వేమూరి రాధాకృష్ణ గారు అంత చీప్ గా, అంత చౌకబారుగా, నేలబారుగా మాట్లాడటం అనేది బహుశా ఆయన సహజ గుణం అయితే ఉండొచ్చు, కానీ అది ఏ రకంగానూ కూడా సమ్మతం కాదు. అది అలాంటి మాటలు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడి ఉండాల్సింది కదా. అలా మాట్లాడినందువల్ల ఆయన చాలా దిగజారుడు వ్యక్తిగా జనంలో తేలిపోయాడు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టిక్ విలువలకి ఎంత మాత్రం కూడా అది సరితూగేటటువంటి మాట అయితే కాదు. వైసీపీ నేతలు వెళ్ళి సార్ ఏబిఎన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు అంటే ఈ వ్యాఖ్యలు చేసినందుకేనా సార్? మరి న్యాచురల్ గా అంతే కదండి. వైసీపీ కార్యకర్తలే కాదు, అసలు ఎవరైనప్పటికీ కూడా ప్రజా సంఘాలు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి మాట. ఎంతేదంటే మనకు దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొంచెం కుల పరంగా విడిపోయి, కులాధిపత్యం ఇటు వైసీపీలో కొంతమంది ఒక కులం అయితే, అటు తెలుగుదేశంలో మరొక కులం, జనసేనలో మరొక కులం ముందుకు వచ్చేసి ఇది కేవలం రాజకీయాలు అనేటటువంటి కేవలం కులం యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి ఒక ప్లాట్ఫామ్ గా ఇవాళ తయారవటం నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి రాజకీయ వాతావరణాన్ని యాక్చువల్ గా మొట్టమొదటి నుంచి మరి ముందు నుంచి అలా ఏర్పాటు చేశారు. అలాగా వచ్చినటువంటి దురదృష్టం ఈ 83 నుంచి వచ్చినటువంటి అనేక అపసవ్య ధోరణుల్లో ఇది ఒక పరాకాష్ఠలు కాదు, ఇది ఒక దశ అని అనుకోవాలి. ఈ రాధాకృష్ణ గారికి కనీస సంస్కారం ఉండదనేటటువంటి మాట మనకు ఎలా అనిపిస్తుంది అంటే, మీకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుసు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంటే సంగీత రంగంలో, సాహిత్య రంగంలో ఆయన ఇంచుమించుగా అప్పట్లో ఉన్నటువంటి త్యాగరాజు తర్వాత అంత గొప్ప స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఎంచేదంటే మీకు సంగీతంలో మీకు 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 మన దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో మీకు తెలుస్తుంది 72 మేళకర్త రాగాలు అని చెప్పేసి అంటారు, జనక రాగాలు. ఈ శంకరాభరణం, కళ్యాణి ఇలా ఉన్నటువంటి రాగాలు అనమాట. ఈ రాగాల్లో బాలమురళీకృష్ణ గారు 16వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ మేళకర్త రాగాల్లో ఆయన కృతుల్ని ఆయన సొంతంగా రచించి బాణీలు కట్టి పాడినటువంటి మనిషి. అంత గొప్పవాడు బాలమురళీకృష్ణ అంటే. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు వయసులో కూడా ఈయనకంటే చాలా పెద్దవాడు. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఏదో హనుమంతుడి ముందు కుప్పు గదిలేసేటటువంటి కోతి మాదిరి వ్యవహరించాడు. కాస్త చూసుకోండి మీరు. ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే విత్ మంగళపల్లి బాలమురళీకృష్ణ మీ దగ్గర ఉన్నటువంటి పాత వీడియోలు చూస్తే తెలుసు మీకు ఎంత వికృతంగా ప్రవర్తించాడు అనేటటువంటి మీకు తెలుస్తుంది. బాలమురళీకృష్ణ గారు కూడా దాన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకోలేదు, దాన్ని పెద్దగా గ్రహించలేదు. ఆయన మామూలుగా ఒక జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పద్ధతిలో ఇచ్చారు తప్ప ఆయన ముందు ఈయన అసలు ఏ రకంగా కూడా కూర్చోవడానికి తాహత లేనటువంటి మనిషి. ఆయన ఏదో తన ఇద్దరు కలిసి ఏదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అని చెప్పి అన్నట్టుగా ప్రవర్తించారు ఆయన పట్ల. అదొకటైతే వాణి జయరామ్ గారు ఉంటారు మీకు, నేషనల్ లెవెల్లో పెద్ద లతా మంగేష్కర్, తర్వాత మన పి సుశీల్ గారు, ఇలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి గాయన ఆవిడ లేడీస్ లో. ఆవిడ దగ్గర ఎంత చీప్ గా ప్రవర్తించాడంటే లతా మంగేష్కర్ కి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని ఆవిడంటే లతా మంగేష్కర్ ఈవిడ ఎదుగుదలని అడ్డుకుంది అనేటటువంటి విషయం జనాలు కూడా అనుకుంటారు. రుజువులు ఎవరికి ఉండవు, కానీ ఆవిడ చెబుదామని చెప్పేసి ఉద్దేశించలేదు మన వాణి జయరామ్ గారు.
అది రాబట్టడం కోసం అని చెప్పేసి ఎన్ని కుప్పిగంతులు వేశారో. కాకపోతే ఆవిడ చాలా తెలివిగా ఆ విషయాన్ని ఎక్కడ కూడా బట్టబయలు చేయకుండా చాలా హుందాగా ఆవిడ ప్రవర్తించే కొద్దీ ఇతని యొక్క దిగజారుతనాన్ని ఈయన చూపించుకునేవాడు. మరొకసారి సినిమాల్లో మీకు అన్నపూర్ణ గారు ఉంటారు. సినిమాల్లో అందరికీ అవును. హీరోలు అందరికీ తల్లి పాత్ర వేసినటువంటి అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ అవును. గారిని శృంగారపరమైనటువంటి చర్చలోకి లాగపోయేటటువంటి ప్రయత్నం ఎంత చేశాడంటే ఈయన రాధాకృష్ణ గారు. అదే జర్నలిజం అని చెప్పి ఆయన అనుకున్నాడు. నిజానికి ఆ రంగంలోనే ఆయన పైకి వచ్చాడు. అలాంటి రాధాకృష్ణ గారి వేళ ఓపెన్ హార్ట్ తర్వాత రాధాకృష్ణ కొత్త పలుకు అని చెప్పేసి ప్రతి వారం మనకి ప్రతి ఆదివారం అనుకుంటాను ఆయన ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాస్తుంటారు. దాన్ని చాలా కర్ణకఠోరంగా చదువుతారు. ఆవిడ ఎవరో కానీ మరి లేడీ ఎవరో ఆ వాయిస్ ఎవరో తెలీదు. ఆవిడ చదువుతుంటారు. అదేదో పెద్ద 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 గొప్ప అనుకున్నట్టుగా ఆ చదవటం, ఈ ఆ టీవీలో చదవటం, ఈ పత్రికలు రావటం, అందులోకి ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ పాయింట్ లో మటుకు ఎవరో మన ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి ఇంకా జగన్ ఏది చెప్తే అదే, అంటే నంది అంటే నందే, జగన్ పంది అంటే పంది అనేటటువంటి వ్యవహారం. జగన్ ఏదంటే అదే అంటారు వాళ్ళు. వీళ్ళకి సొంతంగా విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. ఆ జగన్ చెప్పినట్టు ప్రవర్తించడం తప్ప అదొక ఉన్మాదంలో ఉంటారు అనేటటువంటి మాటని ప్రొజెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇలాంటి దిగజాడు ఉపమానానికి ఆయన పాల్పడ్డారు. ఆయనకి ఇది ఇంత ఇంత దారుణంగా ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అనేటటువంటి విషయం బహుశా ఆ టైంలో అనిపించుండకపోవడానికి ఆయనకంటూ సహజంగా ముందు యుక్తాయుక్త విచక్షణ అనేటటువంటిది ఆయనకు ముందు ఉంటే ఈ మాట ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనేటటువంటి ఆలోచన ఆయన చేసి ఉండేవాడు. ఆ విచక్షణ లేనటువంటి మనిషి కావటం, మామూలుగా ఒక రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కావటం వల్ల ఇది వాటమైనటువంటి పద్ధతిలో జనాలకు వదిలేస్తే అది మిస్ఫైర్ అయింది, బ్యాక్ ఫైర్ అయింది. ఆయన ఆ రకంగానే ఇప్పుడు ప్రజలందరి చేత చీర్పించుకునేటువంటి పరిస్థితిలోకి ఆయన వచ్చాడు. మీకు నిజాన్ని చెప్పుకోవాల్సి వస్తే ఈ మావిగన్ అనేటటువంటి మాట ఉంది. అది కొంచెం జనంలో ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేసినటువంటి మాట. అది ఆ యాంగిల్ చూస్తే దాన్ని అనుకునే పద్ధతిలో దీన్ని క్యాష్ చేసుకోవడం వేరే రకంగా చేసుకోవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈ తన కార్యకర్తలంతా కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, భార్యలను కూడా చెల్లెళ్ళు అని చెప్పేసి భావిస్తారు. ఆ చెల్లెళ్ళకి సంబంధాలు కూడా వెతుకుతారు అనేటటువంటి మాట. అది అటు స్త్రీ జాతిని విమర్శించడం, ఇటు మామూలుగా సాంఘిక ఈ కట్టుబాట్లనే చాలా తోలనాటం కింద లెక్క. అది మన రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దమ్మున ఛానల్ అని చెప్పేసి పేరు అది పెట్టుకుంటాడు, అంటే ట్యాగ్ లైన్ అది పెట్టుకుంటారు. అది దమ్మున్నటువంటి దమ్ము కాదు. అది బొత్తుగా ఏ రకమైనటువంటి సంస్కారం లేనటువంటి భాష. అది అలాంటి భాష ఎవరు కూడా, ఆయనే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఎవరు కూడా వాడదగింది కాదు. ఎట్టుకొస్తున్న కూడా దాన్ని మనం ఎవరు సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. ఆ రకంగానే దాని పరిణామం ఇవాళ ఆయన పొందుతున్నాడు. మీకు ఇది ఇలా ఇందులో ఏం చూస్తే మీకు ఆ గరికపాటి నరసరావు గారు ఉంటారు చూసారా, ఆయన సహస్రావధాన్. ఆయన యొక్క ధారణాశక్తి, ఆయన యొక్క కల్పిత శక్తి, ఆయన పద్యం రాజు కూర్చేటటువంటి ఆ స్పీడు చూస్తే మామూలుగా ఒక మనిషికి ఇది సాధ్యమైన అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతుంది మనకి. కానీ కామన్ సెన్స్ వచ్చేటప్పటికి, వివేచన శక్తి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి కూడా ఈయనకిలాగే లూజ్ టంగ్, ఆ మాట దొరికిపోవడం అనేటటువంటిది ఆయన కూడా చేశారు. ఈ మధ్యకాలంలో చూసాం మనకి గుడ్డ గాడిద గుడ్డ అని చెప్పినటువంటి మాట చిన్నపిల్లలు పెట్టేటటువంటి. అంటే వీళ్ళకి ఆ రంగంలో వాళ్ళు ఉన్నటువంటి రంగంలో స్పీడ్ గా వెళ్ళిపోవడమే తప్పించి యుక్త విచక్షణ, ఏదైనా ఒక మంచి చెడుల యొక్క విచక్షణ వాళ్ళకి ఉంటుందా లేదనేటటువంటిది మనకి చూస్తే బహుశా మామూలు మనుషులకు ఉన్నటువంటి కామన్ సెన్స్ వాళ్ళకి లేదేమో అని చెప్పి, ఎంత పెద్ద డిస్పైట్ దేర్ టాప్ పొజిషన్, వాళ్ళకి మామూలు మనుషులకు ఉండేటటువంటి ఆ విచక్షణ జ్ఞానం ఉండదేమో అని చెప్పేసి మనకి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంటది. వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుషులు అని చెప్పేసి మనం అనుకుంటే ఇంత రియాక్ట్ అవ్వమేమో. మరి ఒక్కొక్కరు ఈయన ఒక రంగంలో, ఆయన ఒక రంగంలో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండి ఇలాంటి చెరుపు మాటలు మాట్లాడటం అనేది ఎవరు కూడా హర్షించరు. దాని తగ్గ పరిణామాలు, ఆ నష్టం వాళ్ళు పొందుతారు. అంటే సార్, ఇప్పుడు రాధాకృష్ణ గారు కావాలని చెప్పారా, లేకపోతే ఎగ్జాంపుల్ గా చెప్పారా, లేకపోతే నేను ఏం చెప్పినా చంద్రబాబు గారు సరే అంటారని చెప్పేసి చెప్పారా అని అట్లా చంద్రబాబు గారు సరే అంటే కదండి, చంద్రబాబు గారు సరే అంటే కోసం కాదు. నేను ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది, నేను నా అహంకారం ఇట్లా చెల్లుబాటు అవుతుందని చెప్పినటువంటి, ఎవరు నన్ను ఎదిరించేటటువంటి మనిషి ఎవరు, పైగా ప్రభుత్వం కూడా నాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వమే కదా అనేటటువంటి ఒక గర్వపూరితమైనటువంటి ధోరణి కావాలని చెప్పాను. ఆయన మరో రకంగా చెప్పలేదు. ఆ గర్వం, అహంకారం మనిషిలో ఉన్నటువంటి ఇది, ఆ అతిశయం బాగా ఎక్కువ.
అవన్నిటి యొక్క ఫలితమే ఇలాంటి మాటలు. అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ5 సాంబశివరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని తిడుతూ బుద్ధుందా సిగ్గుందా అని చెప్పేసి ఒక లైవ్ డిబేట్ లో తిట్టారు సార్. దీనిపైన ఏమంటారు సార్? టీవీపై సాంబశివరావు గారు తిట్టడానికి ఆయన మటుకు ఏంటంటే టీవీపై సాంబశివరావు కాదు, మీకు జయప్రకాష్ నారాయణ గారు తిట్టారు. ఇది ఒకసారి గుర్తుందో లేదు చూడండి. ఓటర్ని మామూలు ఎలక్షన్ మీటింగ్ లో అనుకుంటాను, వెదవలారా పనికిమాలిన వాళ్ళారా, బుద్ధుందా లేదురా మీకు కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క సమర్థత లేదా కులమా మరోట అనేటటువంటిది. ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఫ్రస్ట్రేషన్ ఎలాంటిదంటే మీకు ఒక రకమైనటువంటి నిస్పృహ మొత్తం అంతా కూడా పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ లేనంతటి గొప్ప ఒక మహర్షి ఋషి తాలూకు వ్యక్తిత్వాన్ని కనబరుస్తారు. పరిస్థితులు ఒక్కసారి ఎదురు తిరిగినప్పుడు మటుకు తమ యొక్క నిజస్వరూపాన్ని చాలా విశృంఖలంగా బయటకు వదిలేస్తారు. ఈ రకం మనుషులు సాంబశివరావు మామూలు మనిషి. జయప్రకాష్ నారాయణ గారు అంటే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద గవర్నమెంట్ లో పెద్ద టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి మనిషి. ఆ తర్వాత లోక్ సత్తా అని చెప్పేసి పార్టీ పెట్టి జనాలందరినీ ఏదో కొత్త రాజకీయ పరిచయం చేస్తానని చెప్పేసి అయితే చేయకపోయినటువంటి మనిషి కూడా ఆయనే అన్నాడు. ఫ్రస్ట్రేషన్ అనమాట. వీళ్ళకి ఏంటంటే పరిస్థితులు వాళ్ళకి అనుకూలించినప్పుడు వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటకు ఎలా పడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో కూడా అంత అనుసరించదగినటువంటి మనుషులు కాదనేది మనకు తెలిసిపోతుంది అందులో. ఓకే. అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అని ఎవరన్నారండి? ఎవరు అనలేదు కదా. మొత్తం అందరూ ఊరంతా కూడా ఎక్కకంటంతో తిడుతున్నారు కదా. ఇటు అటు తెలుగుదేశం అభిమానులు వాళ్ళ లోపల సంతోషించొచ్చేమో, కానీ పబ్లిక్ గా ఓపెన్ గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా దీన్ని ఖండించాలి కదా, తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. వాళ్ళు సమర్థించడానికి అసలు ఏం మిగిలింది కనుక అందులో? భార్యని చెల్లి అనుకున్నటువంటి ఒక పోలిక, ఒక చెత్త పోలిక పోల్చేయడం అంటే అది కొత్త పోలిక కాదు, అది చెత్త పోలిక అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. అంచేత ఇంక దాన్ని సమర్థించేటటువంటి సాహసం ఎవరు చేయరు. సమర్థిస్తే వెనకాల సమర్థిస్తారు, బయటకు ఫోన్ చేసి బయట పబ్లిక్ లో ఎవరు సమర్థించేటటువంటి పరిస్థితి ఉంచేదంటే ఇంకా అది సమర్థించిపోతే వీళ్ళు కాలిపోతారు, సమర్థించిన వాడు కాలిపోతారు. సమర్థించే ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నాడు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.